నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుతిన్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇంధన సంక్షోభం తీవ్ర సవాల్గా మారింది. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ దాడులే అని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. రష్యాలోని ఇంధన స్టోరేజీ ప్లాంటులను, చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో దేశంలోని ఇంధన కొరత పెరిగిందని పుతిన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ రేషనింగ్ అమలు చేస్తున్నారు. అసలు రష్యా ఇంధన వ్యవస్థపై ఉక్రెయిన్ దాడుల ప్రభావం ఎంత? పుతిన్ వాస్తవాలను అంగీకరించడానికి కారణమేంటి? ఇంధన సంక్షోభం రష్యా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. రష్యాలో పెరుగుతున్న ఇంధన సంక్షోభం యుక్రెయిన్ డ్రోన్ దాడుల ఫలితమే అని పుతిన్ అంగీకరించారు. ఇంధన కొరత వల్ల డ్రైవర్లు, వ్యాపారాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రష్యాలోని పలు నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలపై యుక్రెయిన్ దాడి వల్ల రష్యా ఇంధన ఉత్పత్తిలో తగ్గింది. దేశంలోని 56 నగరాల్లో పెట్రోల్ రేషనింగ్ అమలవుతోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త సవాల్గా మారనుంది. రష్యా సైనికులకు ఇంధన సరఫరాను అడ్డుకోవడమే యుక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది. కాగా గతంలో పుతిన్ పాలనలో ఇలాంటి సంక్షోభం ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇక రష్యా ఆదాయం ప్రధానంగా చమురు ఎగుమతుల ద్వారానే నడుస్తోంది. యుక్రెయిన్ దాడులు పెంచడం వల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడిందని గత నెల 26న పుతిన్ స్వయంగా అంగీకరించారు. పుతిన్ 2000వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా ఇంధన కొరతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. యుక్రెయిన్ దాడుల తీవ్రతను పెంచడంతో రష్యాలో చమురు శుద్ధి సామర్థ్యం తగ్గింది. దేశంలోని అతిపెద్ద రిఫైనరీ నార్సీ రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసింది. పెట్రోల్ ఉత్పత్తిలో భారీ కోతలు విధించింది. క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్కు భారీగా నష్టం వాటిల్లింది. ఏతావాతా చూస్తే రష్యాలో 15% ఇంధన సరఫరా కొరత ఏర్పడింది. ఎస్పీఐ ఎంఈఎక్స్ నుండి కూడా విక్రయాలను నిలిపివేసింది. రష్యాపై యుక్రెయిన్ దాడుల జోరును రోజురోజుకు పెంచుతూ పోతోంది. కేవలం చిన్న దాడులతో సరిపెట్టడం లేదు. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఇంధన రంగంపై దెబ్బ కొడుతోంది. రష్యా చమురు శుద్ధి సామర్థ్యం దాదాపు 25% తగ్గిందని సమాచారం. దీంతో దేశీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ నార్సీ రిఫైనరీపై జరిగిన దాడితో పరిస్థితి మరింత దిగజారింది. ఆ రిఫైనరీలో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయడం రష్యాకు ఆర్థికంగా పెద్ద దెబ్బే. దీంతో పెట్రోల్ ఉత్పత్తిలో భారీ కోతలు తప్పడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తి దాదాపు 13% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. తిరిగి సాధారణ స్థితికి రావడానికి రిఫైనరీ యూనిట్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యుక్రెయిన్ దాడుల వెనుక బలమైన వ్యూహం ఉంది. రష్యా మిలిటరీని బలహీనపరచడమే దాని ప్రధాన లక్ష్యం. ఇంధన సరఫరాను అడ్డుకోవడం ద్వారా రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించవచ్చని యుక్రెయిన్ భావిస్తోంది. నార్వీజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లోని సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ అధిపతి ఇంద్రా ఓవర్లాండ్ ప్రకారం యుక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు నిల్వ స్థావరాలు, చమురు గ్యాస్ పంపింగ్ స్టేషన్లు, చమురు లోడింగ్ పోర్టుల్ని ప్రాధాన్యత క్రమంలో లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ దాడులు చేస్తోంది. రిఫైనరీల్లో యుక్రెయిన్ ముఖ్యంగా ఫ్లూయిడ్ కాటలైటిక్ క్రాకింగ్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇవి రిఫైనరీలకు గుండె వంటివి. వీటిని భర్తీ చేయడం కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అదే కాకుండా దీనికి సమయం కూడా చాలా పడుతుంది. ఇంధన సంక్షోభం కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా రష్యా రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితి పుతిన్ పాలనపై ప్రజల్లో అసంతృప్తిని ఖచ్చితంగా పెంచుతోంది. ప్రజలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతున్నా పుతిన్ మాత్రం యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాలు రష్యా ప్రభుత్వానికి పెను సవాల్గా మారనున్నాయి. ఇక రష్యాలో ఇంధన కొరత రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశం కూడా లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. దీనికి కారణం రష్యాలో పుతిన్ను ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. గతంలో పుతిన్ని ఎదిరించిన ప్రతిపక్ష నాయకులు అలెక్సీ నావల్నీ, బోరిస్ నెప్తౌస్ల గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. వారిద్దరినీ అడ్రస్ లేకుండా చేశాడు పుతిన్. రష్యాలో పుతిన్ నిరంకుశంగా పాలిస్తున్నాడు. ఇంధన సంక్షోభం సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా రంగంపై ఆటంకాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటివి ప్రజల్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంక్షోభం వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. పంటల రవాణా, సాగుకు అవసరమైన ఇంధనం లభించకపోతే ఆహార భద్రత కూడా ముప్పు వాటిల్లవచ్చు. మరి ఈ పరిస్థితి ప్రజల నిరసనలకు దారితీస్తుంది. ప్రస్తుత పరిణామాలు రష్యాలో ప్రజల అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది. ఇంధన సంక్షోభాన్ని నిర్వహించడం పుతిన్కు మరింత కష్టతరం కావచ్చు. రష్యాలో ఇంధన కొరత ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా కీలకమైన జూలై-ఆగస్టు పంట కాలానికి ఆటంకం కలిగిస్తుందని అంచనా. ఈ సమయంలో ట్రాక్టర్లు, నీటి పంపులు, ఇతర వ్యవసాయ యంత్రాల్ని నడపడానికి, అలాగే ఉత్పత్తుల్ని మార్కెట్కు రవాణా చేయడానికి ఇంధనం అవసరం. ఇంధన సంక్షోభంతో పౌరులు ఆందోళనలతో ముందుగానే పెట్రోల్, డీజిల్ని నిల్వ చేసి పెట్టుకుంటారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం అవుతుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇంధన కొరత కారణంగా ఆహారం, మందులు, నిర్మాణ వస్తువులతో దేశంలోని అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో యుక్రెయిన్ రష్యాపై దాడుల జోరును పెంచింది. ఒకవైపు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు చమురు ఎగుమతులే. దానిపై యుక్రెయిన్ దెబ్బకొట్టింది. విదేశాలకు చమురు ఎగుమతి డబ్బు సంపాదించుకునే రష్యా ఇక ఇతర దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే యుక్రెయిన్ సోమవారం నాడు లాంగ్ రేంజ్ మిసైల్స్తో రష్యాకు చెందిన కమ్యూనికేషన్స్ వ్యవస్థను దెబ్బతీయడానికి యత్నించింది. మాస్కో రీజియన్ లోని డుబ్నా స్పేస్ కమ్యూనికేషన్స్ పై దాడులు చేసింది. కాగా డుబ్నా స్పెషల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ యుక్రెయిన్లో రష్యా ఆక్రమణలో ఉన్న దళాల కార్యకలాపాల్ని సమన్వయం చేయడం కోసం వినియోగిస్తోంది. కాగా యుక్రెయిన్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో డుబ్నీ స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్ ఉంది. అయితే ఇటీవలే యుక్రెయిన్కు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ కేవలం మాస్కోలోనే కాదు, వ్లాదిమిర్ రీజియన్లో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్లపై దాడి చేసి తన సత్తా చాటుకుంది. అలాగే యుక్రెయిన్ భూభాగంలో ఆక్రమించుకున్న ప్రాంతంపై కూడా దాడులు చేస్తామని జెలెన్స్కీ ధీమాతో చెబుతున్నారు. ఇక యుక్రెయిన్లోని కీలకమైన క్రిమియాను రష్యా బలవంతంగా 2014లో ఆక్రమించింది. క్రిమియాపై కూడా యుక్రెయిన్ దాడుల జోరును పెంచింది. మాస్కోలో ప్రస్తుతం పెట్రోల్ కొరత కారణంగా క్రిమియాలో ఉన్న మిలిటరీ దళాలకు ఇంధన సరఫరా చేయడంలో రష్యా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇక క్రిమియా ప్రజలకు కూడా రోజువారీ ఇంధన సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తంగా చూస్తే రష్యాకు యుక్రెయిన్ కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పవచ్చంటున్నారు యూరోప్కు చెందిన పొలిటికల్ అనలిస్టులు. ప్రస్తుతం పుతిన్ ప్రధానంగా ఆదాయం వచ్చే ఆర్థిక వనరులు మూసుకుపోయాయి. అదే సమయంలో తన పొరుగున ఉన్న బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో కూడా దూరం అవుతున్నారు. తన భూభాగం నుంచి డ్రోన్తో యుక్రెయిన్పై దాడులు చేయడానికి అంగీకరించడం లేదు. ప్రస్తుతం పుతిన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.